ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి 2003 నుంచి కూడా 18 సంవత్సరాలు పనిచేసిన 607 మంది మీ సేవా ఉద్యోగుల్ని గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. సచివాలయాలను ఏర్పాటు చేస్తాం, అన్ని సేవలు ప్రజలకు అందుతాయని చెప్పింది. కానీ వాస్తవానికి అది అందలేదు. మీ సేవా వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ ఉద్యోగులకు కావాల్సిన వేతనాలు వాళ్లే సంపాదించుకున్న పరిస్థితి. 4,000 కోట్ల రూపాయలకు పైగా సంవత్సరానికి ఇన్కమ్ జనరేట్ చేశారు. అటువంటి వ్యవస్థను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందర హామీ ఇచ్చింది, ప్రజాగళంలో తర్వాత కూడా హామీ ఇచ్చింది. అధికారులని లోకేష్ గారిని కావచ్చు, ఆ రోజున్న ఐటీ రిలేటెడ్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు మీ ఎడల సానుకూలంగా ఉంది ప్రభుత్వం అని చెప్పారు. అలాగే సచివాలయాల మంత్రి గారు ఎవరైతే ఉన్నారో డోలా వీరాంజనేయ స్వామి గారు కూడా మీరు మనందరినీ కూడా తీసుకోవాలని చెప్పి నిర్ణయించాం, కొద్దిగా సమయం పడుతుందని అన్నారు. కానీ ఏడాది కాలం దాటిపోయింది, ఇప్పటిదాకా అది ఆచరణలోకి రాలేదు. కాబట్టి అందువలన ప్రభుత్వం వెంటనే ఈ తొలగించబడిన మీ సేవ అర్బన్ కేంద్రాలలో ఇక్కడ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగులు మీ సేవ అర్బన్ కేంద్రాల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా ఉద్యోగులు. ప్రభుత్వమే ఈ సెంటర్లు నడిపింది, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సెంటర్లు నడిపింది. కాబట్టి ఆ సెంటర్లని తిరిగి ప్రారంభించి ఈ 607 మంది ఉద్యోగుల్ని విధిలోకి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇచ్చిన హామీ ప్రకారం అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఈ 607 మందిని విధుల్లోకి తీసుకుని ప్రజలకు మరింత సేవలు అందించడానికి కృషి చేయమని చెప్పి కోరుతూ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు నుంచి తిరుపతి నుంచి ఇక్కడ రాజధాని దాకా సైకిల్ యాత్ర 16, 17, 18, 19 ఈ 4 రోజులు ఇదే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను మరోసారి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు నేరుగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని మీ సేవా ఉద్యోగులు 2003లో అపాయింట్ అయిన మీ సేవా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ ఉద్యోగులందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించమని చెప్పి కోరుకోవచ్చు. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించిన తప్ప అంతకంటే మార్గం లేదు. ఈ లోగానే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వీరందరినీ కూడా విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.